హలో గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కార్డ్ మీద గురించి మాట్లాడు. 10th డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కార్డ్ అయితే తీసలేరు. ఎంప్లాయ్మెంట్ కార్డు తీయకపోవడం వల్ల మీరు పోయే నష్టం ఏంటో తెలుసా? గవర్నమెంట్ నుంచి మీరు ఒక లెక్క ప్రకారం మాత్రం మీ అకౌంట్లోకి రారు. అంటే గవర్నమెంట్ లెక్కేసేది అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉంటారు అనే దాని గురించి. ఈ ఎంప్లాయ్మెంట్ కార్డ్ తీస్తే వాళ్ళు ఇంతమంది చదువుకొని ఖాళీగా ఉంటారు అనే దాన్ని లెక్క చేసుకుంటారనమాట. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లా తీస్తారు, అసలు ఎంప్లాయ్మెంట్ దేనికి యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం క్లారిటీగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఒకటి ఎంప్లాయ్మెంట్ దేనికి డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్ ఏరియా మొత్తము ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉంటారు, ఎంతమంది ఎంప్లాయిడ్ ఉంటారు అనే దాని మీద ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు యూజ్ అవుతుంది. అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే ఇంతమంది అన్ఎంప్లాయ్ ఉండరు అని గవర్నమెంట్ తెలుస్తుంది అనమాట. ఎంప్లాయిడ్ అనేది ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకి ఎంప్లాయిడ్, అది ఒక లెక్క అనమాట. మీరు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే మాకేంటి లాభం అనుకుంటున్నా అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ కార్డు తీస్తే ఇప్పుడు సపోజ్ ఒక నోటీసే వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ నుంచి ఒక నోటీస్ జాబ్ వచ్చింది. ఓకే, నువ్వు జాబ్ కొట్టినవు, తను వేరే వాళ్ళు నీకు జాబ్ కొట్టిరు, కానీ ఇద్దరికి సేమ్ మార్కులు ఉన్నాయి. ఆ మార్కులు సేమ్ ఉన్నాయి కానీ ఎవరికి ఇవ్వాలో తెలియకపోయింది. ఇప్పుడు నీకు ఆడ ఎంప్లాయ్మెంట్ కార్డు నీ కాడ లేదు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే నువ్వు తీసినావు గవర్నమెంట్ నుంచి, నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్ కార్డు తీసినావు, నేను ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నా అని చెప్పడానికి అది యూజ్ అవుతుంది అనమాట. అంటే జాబ్ ఒకవేళ కాంపిటీషన్ పెరిగినా నీకు జాబ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దాని ప్రకారం నువ్వు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే నీకు ఫ్యూచర్ అనేది చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డులో కొన్ని రకాలు ఉన్నాయి, అంటే టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫుల్ టైం ఉంటుంది, తర్వాత పార్ట్ టైం ఉంటుంది, క్యాజువల్గా ఉంటుంది, తర్వాత సీజన్ వైజ్గా ఉంటుంది, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బిజినెస్ పరంగా చేసుకుంటారు, సో వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటారు. అప్రెంటిస్షిప్ అనేవాళ్ళు, అప్రెంటిస్షిప్ అనేది ఒక పర్టికులర్గా ఒక 1 year 2 years అనే అంటే కాంట్రాక్ట్గా వాళ్ళు ఎంప్లాయిడ్ లాగా వాళ్ళకి చెప్పేశారనమాట. ఇవి ఒక ఎంప్లాయిడ్కి ఎన్ని టైప్స్ అంటే ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పవచ్చు. అందుకే నేను ఒకటి చెప్తున్నా, 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా మీరందరూ 10th పాస్ కాగానే ఎంప్లాయ్మెంట్ కార్డు తీసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ అనేది యూజ్ అవుతుంది. ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మీరు జాబ్ పర్పస్గా పోయినప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంది, ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందంటే కంపల్సరీగా నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఒక అర్థమైందా? అందుకే ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే మీకు ఎవరన్నా జాబ్ ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు, మంచిగా జాబ్ ప్రిపేర్ అవుతుండ్రు, మంచిగా జాబ్ అంటే కష్టపడి జాబ్ వచ్చింది అంటే జాబ్కు ట్రై చేసారు, మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయిపోయారు అంటే ఒక్కొక్కరు ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంది, నీకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఎంత చదివినా నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంప్లాయ్మెంట్ కార్డు మాత్రమే వేస్తారు. అర్థమైందా? అందుకే ముందుగానే నేను ఏం చెప్తున్నా అంటే, ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్కి జాబ్కి గవర్నమెంట్ అయితే చూపెడతానమాట. 90sలో ఉన్న వాళ్ళు మాత్రం ఎంప్లాయ్మెంట్ కార్డు తీస్తారు. ఇప్పుడు 20 నుంచి ఇప్పుడు 18 నుంచి కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కార్డు మీద అంత మొగ్గు చూపుతలేరు. ఒకవేళ మీరు సడన్గా మీకు జాబే వచ్చిందనుకో, ఎంప్లాయ్మెంట్ కార్డు లేదు అంటే ఇంకొకరికి జాబ్ ఉంది, ఇద్దరికి కాంపిటీషన్ అయిపోయింది అంటే ఒకే మార్కులు ఉన్నాయి, ఒకే అంటే పర్సంటేజ్ ఉంది అంటే ఎవరికి ఇవ్వాలో కన్ఫ్యూజన్ అయిపోయింది. నీ కాడ ఎక్కువ సర్టిఫికేట్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు గవర్నమెంట్ నుంచి నీకు ఎంప్లాయ్మెంట్ కార్డు వచ్చింది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇస్తారు. దాన్ని బట్టే కదా నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేది. అందుకనే మీరు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోరు. ఓకే గైస్, ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ని మీరు 10 మందికి పంచాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.